ఆనందరావు భక్తి తెలుగును ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన శాస్త్రోక్త రహస్యాలను తెలుసుకుంటారు. చాలా మందికి తెలియని విశేషాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. ఓం శ్రీ వరలక్ష్మీ నమః. నమస్కారం అందరికీ. ఆనందరావు భక్తి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాలను శాస్త్రోక్తంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వీక్షించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు భక్తులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఆనందరావు భక్తి తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. పార్వతి శివుడికి చెప్పిన వరలక్ష్మి వ్రత రహస్యం. చారుమతి కథ చారుమతి కథ ప్రారంభం. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన వరలక్ష్మి వ్రత రహస్యం. ఓం నమః శివాయ. ఓం శ్రీ వరలక్ష్మీ నమః. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన పురాణ ఘట్టంలోనికి ప్రవేశిస్తారు. ఒకసారి హిమాలయములోని దివ్యమైన కైలాస పర్వతంపై పరమేశ్వరుడు వజ్రాలు, వైఢూర్యములు మరియు నవరత్నాలతో అలంకరింపబడిన దివ్య సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆ సమయములో జగజ్జనని పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి ఎంతో వినయముతో ఒక ప్రశ్న అడిగింది. ప్రభు, లోకంలో స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరిస్తే వారికి సర్వ సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతి, పుత్ర పౌత్రాభివృద్ధి, ఐశ్వర్యం మరియు శుభఫలాలు లభిస్తాయి అని, అన్ని వ్రతాలలో అత్యున్నతమైన వ్రతం ఏది అని పార్వతీదేవి అడిగింది. ఆ ప్రశ్నకు పరమేశ్వరుడు సంతోషించి ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ పార్వతి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం భక్తి శ్రద్ధతో ఆచరించే వరలక్ష్మి వ్రతం స్త్రీలకు అత్యంత శ్రేష్టమైన వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు లక్ష్మీదేవి కటాక్షం లభించి వారు కోరుకున్న శుభవరాలను ప్రసాదిస్తుంది. పార్వతీదేవి మరల వినయంతో అడిగింది, ప్రభు, ఈ వ్రతం ఎలా చేయాలి? దీని ఆరంభం ఎలా జరిగింది? మొదటగా ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారు? దాని పూర్తి కథను నాకు వివరించండి. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో, ఓ కాత్యాయని, ఎంతో శ్రద్ధగా విను. పూర్వకాలంలో మగధ దేశములోని కుండిన అనే నగరములో జరిగిన ఒక దివ్య సంఘటన ఈ వ్రతానికి మూలం. ఆ నగరములో చారుమతి అనే సద్గుణ సంపన్నురాలు నివసించేది. ఆమె జీవితంలో జరిగిన అద్భుతమే ఈ వరలక్ష్మి వ్రత మహిమకు మూలం అని చెప్పి చారుమతి కథను ప్రారంభించాడు. ఇప్పుడు ఆ భక్తురాలు చారుమతి ఎవరు? ఆమె జీవితంలో వరలక్ష్మీదేవి ఎలా ప్రత్యక్షమయ్యింది? ఆ దివ్య కథను తెలుసుకుందాం. ఓం శ్రీ వరలక్ష్మీ నమః.
చారుమతి కథ. ఇప్పుడు వరలక్ష్మి వ్రత మహిమను తెలియజేసే అత్యంత పవిత్రమైన చారుమతి కథను తెలుసుకుందాం. పూర్వకాలంలో మగధ దేశంలో కుండిన అనే ఒక సుందరమైన పట్టణం ఉండేది. ఆ నగరం బంగారు ప్రాకారాలు, అద్భుతమైన భవనాలు, సంపదతో కలకలలాడుతూ ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక సద్గుణ సంపన్నరాలు నివసించేది. ఆమె భర్త, అత్తమామలు మరియు కుటుంబ సభ్యులందరితో ప్రేమగా, వినయముగా జీవించేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పెద్దలకు నమస్కరించి ఇంటి పనులు భక్తి శ్రద్ధతో నిర్వహించేది. ఆమె మాటల్లో మాధుర్యం, ప్రవర్తనలో వినయం, మనస్సులో దైవభక్తి నిండి ఉండేది. చారుమతి యొక్క ఈ సద్గుణాలను చూసి మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించింది. ఒక రాత్రి ఆమె స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అనుగ్రహించింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మిని. నీ భక్తి, నీ సేవాభావం నన్ను ఎంతో సంతోషపరిచాయి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నా వ్రతాన్ని ఆచరించు. నీవు కోరుకున్న శుభవరాలను నేను ప్రసాదిస్తాను అని ఈ దివ్య దర్శనం చూసిన చారుమతి ఆనంద బాష్పములతో అమ్మవారికి నమస్కరించి, అమ్మా, నీ కటాక్షం నాకు లభించడం నా పూర్వజన్మ పుణ్యఫలం. నీ ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను అని ప్రార్థించింది. ఉదయం నిద్ర లేచిన తరువాత ఆమె తనకు కలిగిన దివ్య స్వప్నాన్ని భర్తకు, అత్తమామలకు మరియు బంధు మిత్రులకు వివరించింది. వారు కూడా దీనిని ఎంతో శుభసూచకంగా భావించి శ్రావణ మాస శుక్రవారం వచ్చే రోజును ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ పవిత్రమైన రోజు రాగానే చారుమతి మరియు ఇతర మహిళలు స్నానం చేసి పవిత్ర వస్త్రాలు ధరించి ఇంటిని శుభ్రపరిచి అందమైన మండపాన్ని సిద్ధం చేశారు. కొత్త బియ్యం మీద కలశాన్ని ప్రతిష్ఠించి మామిడి ఆకులు, కొబ్బరికాయతో అలంకరించి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి షోడశ ఉపచార పూజను భక్తి శ్రద్ధతో నిర్వహించారు. పూజ అనంతరం వారు తోరణాన్ని కట్టుకుని నైవేద్యాన్ని సమర్పించి వరలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా విన్నారు. అనంతరం అమ్మవారికి ప్రదక్షిణలు చేశారు. పురాణ కథనం ప్రకారం మొదటి ప్రదక్షిణ చేసినప్పుడు వారి కాళ్లకు గజ్జల శబ్దం వినిపించింది. చూసేసరికి వారి పాదాలకు అందమైన ఆభరణాలు అలంకరింపబడి, రెండవ ప్రదక్షిణ అనంతరం వారి చేతులకు నవరత్నాలతో అలంకరింపబడిన కంకణాలు మరియు ఇతర ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. మూడవ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారు సర్వభరణ భూషితులై వారి ఇళ్లలో సంపద, శుభం, సంతోషం వెళ్లి విరిసింది అని పురాణం వివరించింది.
వారి కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం నెలకొంది. ఈ కథ ద్వారా మనకు ఒక గొప్ప సందేశం తెలుస్తుంది. చారుమతికి లభించిన అనుగ్రహం కేవలం సంపద వల్ల కాదు. ఆమె భక్తి, ఆమె వినయం, ఆమె పెద్దల పట్ల గౌరవం, ఆమె ధర్మబద్ధమైన జీవనం వల్ల. అదే ఈ వ్రతం యొక్క అంతరార్థం. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చారుమతి పూజ పూర్తయిన తరువాత వరలక్ష్మీదేవి ఆమెకు ఎలా అనుగ్రహం ప్రసాదించింది, ఆ దివ్య ఘట్టాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. తర్వాతి భాగాన్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుస్తాం.